నేను కోర్టు దగ్గర నుంచి వస్తున్నాను. ఇక్కడ సార్ లోపల పవన్ కళ్యాణ్ ఉన్నారు సార్. ఎవరు బాబు గారు ఇంట్లో పవన్ కళ్యాణ్ ఏం చేస్తారు? డ్యాన్స్ చేసి అప్పులు తీర్చుతారు. ప్రజాశాంతి పార్టీ రావాలి, పాలు రావాలి, పాలు మారాలి సార్. ఇప్పుడే కోర్టు పాలు రావాలి. ఏం బాబా అంతేనే కదా అశోక్ కుమార్? పాలు రావాలి, పాలన మారాలి. అమ్మో సిస్టర్ బాగున్నారా? సూపర్. రేపు మళ్ళీ కోర్టు హీరింగ్. ఎలక్షన్ పిటిషన్ వేసాను, అడ్మిట్ అయింది. రేపు హియరింగ్ కోర్టు 17లో ఉదయం. ఎలక్షన్ ఏప్రిల్లో ఎందుకు జరుగుతుంది? మేలో కౌంటింగ్ ఎందుకు? మేలోనే ఎలక్షన్ జరగాలి. అది పాలు రావాలి, పాలన మారాలని అందరికి చెప్పండి. ఓకే సార్, పాలండి పాలండి. ఈ రోజు చాలా మంచి రోజు. ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఆనరబుల్ సీనియర్ జడ్జ్ హైకోర్టులో ఏప్రిల్లో ఎలక్షన్ ఏంటి, మేలో కౌంటింగ్ ఏంటి? 40 రోజుల్లో ఎవరు ఈవీఎంలను కాపాడతారు? నేను రిపోర్ట్లన్నీ ఇచ్చాను. అన్ని పార్టీలు దీన్ని అపోజ్ చేస్తున్నాయి. ఎలక్షన్ అవగానే కౌంటింగ్ అవ్వాలి. మీరు ఏప్రిల్లో ఎలక్షన్ పెడితే కౌంటింగ్ ఏప్రిల్లోనే చేయండి. 2-3 డేస్ లో మన తెలంగాణలో చేసినట్టు. అది ఆనరబుల్ హైకోర్ట్. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆనరబుల్ హైకోర్ట్ అండ్ ఆనరబుల్ జడ్జెస్. రేపు ఈ మ్యాటర్ పోస్ట్ చేశారు. అవినీతి జరగకుండా, ఈవీఎంలు రిప్లేస్ అవ్వకుండా ఉండాలి అంటే మేలో ఎలక్షన్ జరగాలి. జనవరి 9 చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మీరందరూ రిపోర్ట్ చేశారు. అంతకంటే 1000 రెట్లు ముఖ్యం. ఇప్పుడు 1,00,000 రెట్లు ముఖ్యం. ఎందుకు చెప్పంటారా? ముగ్గురు ఎలక్షన్ కమిషనర్స్ లో ఇద్దరు రాజీనామా చేశారు. ఎగ్నెస్ట్ ద సుప్రీం కోర్టు ఆర్డర్. ఒక ఎలక్షన్ ఆఫీసర్ తో వాయుముడు. నేను మాట్లాడుతున్నా. ఏమయ్యా మాట్లాడినప్పుడు మళ్ళీ నువ్వెందుకు మాట్లాడతావు? లైవ్ లో ఉంటుండే కదా. మీడియా మిత్రులారా మాత్రమే ఇక్కడ ఉండండి. తత్వాలు దయచేసి మాట్లాడకండి. నేను ఓన్లీ 2 minutes మాట్లాడతా. మరొకసారి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నేను పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశాను. 20 పాయింట్లు ప్రొడ్యూస్ చేశాను. ఎలక్షన్ ఏప్రిల్ అయి మేలో కౌంటింగ్ అయితే ఈవీఎంలు ఇప్పటికే 2010లో డిప్యూటీ కలెక్టర్ కంప్లైంట్ చేశారు 4000 ఈవీఎంలు దొరకలేదని. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ గారికి జనవరి 9th అంతకు ముందు పర్సనల్గా కలిసి అనేక సార్లు మేము రిక్వెస్ట్ చేశాం. వారు వినలేదు కనుక నోటిఫికేషన్ ఈ వారంలో వస్తుంది కనుక నోటిఫికేషన్ రాకముందే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జ్యూరిడిక్షన్ ఉంది కనుక ఎలక్షన్ మేలోనే కండక్ట్ చేయండి. వెంటనే 2-3 రోజుల్లో కౌంట్ చేయండి. ప్రపంచంలో ప్రతి దేశంలో, డెమోక్రాటిక్ దేశంలో ఎలక్షన్ అయిన రోజునే ఓట్లు లెక్క పెడతారు. మన దేశంలోనే 30-40 రోజులు వెయిట్ చేయడు. ఆ దరిద్రం మనకొద్దు అని లీగల్గా సుప్రీంకోర్టు సైటేషన్స్ ఫైల్ చేశాను. అంతేకాకుండా నిన్న మంచి చీఫ్ ఎలక్షన్ కమిషనర్, సీనియర్ ఎలక్షన్ కమిషనర్ నా మిత్రులు గోయల్ గారు రాజీనామా చేశారు. ఎలక్షన్ కరప్షన్ అవుతుంది అని. చూసుకోండి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం రేపు మీరు కోర్టుకు వస్తే వింటారు నా ఆర్గ్యుమెంట్స్. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం 3 కమిషనర్స్ ఉండాలి. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? ఒకరే ఉన్నారు. ఎలక్షన్ జరపకూడదు చట్ట ప్రకారం. రాత్రి మీద ఎవరినో తెచ్చి పెట్టేసి వాళ్ళు 1 man షో వద్దు. ఈ దేశంలో సెక్యులర్ నేషన్, ఫండమెంటల్ రైట్స్ ఆర్ బీయింగ్ వైలేటెడ్. Article 14, 19, 21 are violated. Article 324 and 3, so many articles I am quoting. Election Commission has responsibility. Therefore, the Honorable High Court, I have approached Chief Justice of India ki already.
సుమోటో లెటర్ పంపించాను. కనుక నీతి జరగాలని ప్రార్థించండి. అందరికీ ఈ విషయం షేర్ చేయండి. అన్ని పార్టీలు కలిసి నాకు మద్దతు ఇవ్వండి. అందరం కలిసి మన ఆంధ్రప్రదేశ్ని కాపాడుదాం. పాలన రావాలి, పాలన మారాలి. 7569441275కి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా నిలబడడానికి ఇంకా మేము చూసారా, మీరు బాబు మోహన్ గారు జాయిన్ అయ్యారు మార్చి 4లో. టీడీపీని కాదని, బీజేపీని కాదని, బీఆర్ఎస్ని కాదని. అది మన పార్టీ. 120 మంది ఐఏఎస్ ఐపీఎస్లు జైలు. మనది బహుజనుల పార్టీ. మనం కుటుంబ పార్టీకి వ్యతిరేకం, కుల పార్టీకి వ్యతిరేకం. ప్రజాశాంతి పార్టీ రావాలి, మార్పు రావాలి. ఆ మార్పు మీరే తేవాలి. రేపు విజయం రావాలని ప్రార్థించండి. థ్యాంక్ యూ. ముద్రగడ పద్మనాభం ప్రజాశాంతి పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. కాపుల మీద గౌరవం ఉంటే కాపు నాయకులందరూ ప్రజాశాంతి పార్టీలో ఎందుకు చేరుతున్నారు? ఈ రెండు పార్టీలో ఉన్న కాపులందరూ బయటికి రండి. అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చండి. పూలే ఆశయాలు నెరవేర్చండి. మనం బీసీ, ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, ముస్లిం 90% ఉన్నాం. 86% కంటే పైన. ఏ 2 కులాలే 2 కుటుంబాలనే ఏలాలి. నేను మీ కొరకు వచ్చా. దేవుడు పంపగా చిత్తశుద్ధి ఉన్న ప్రతి ఒక్కరూ 7569441275 కాల్ చేయండి. జాయిన్ అవ్వండి. మార్పు తీసుకొద్దాం. ప్రతి కుటుంబానికి ఉన్న 5 కోట్ల అప్పు తీర్చుతాను, అభివృద్ధి చేస్తాను, మీ కన్నీరు తుడుస్తాను. అందరికీ అన్ని విధాలు ఉచిత విద్య, ఉచిత వైద్యం, రైతులకు. స్టీల్ ప్లాంట్ ఎవరు ఆపారు? ఫిబ్రవరి 28ని ఇదే హైకోర్టులో నేను ఆర్గ్యూ చేసి ఆపడం జరిగింది. కొనకుంటా ఎవరు అమ్ముతున్నారు? మోదీ. ఎవరికి అమ్ముతున్నారు? ఆయన ఫ్రెండ్ అదానికి. ఎంతకు అమ్ముతున్నారు? 8 లక్షల కోట్లది 8,000 కోట్లకి. అంటే 100 రూపాయలది రూపాయికి అమ్ముతున్నారు. ఎవడైనా సత్తా ఉందా? ఇప్పుడున్న రాజకీయ నాయకులు బీజేపీ, మోదీ తొత్తులా కారా? ఆలోచన. Do subscribe Saksham Vizag. Watch, like, share and comment. Thank you.